వాలంటీర్ల విధులపై స్పష్టత ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. వచ్చే ఎలక్షన్స్ లో వీరికి విధులు అప్పగించవద్దని చెప్పింది సిఇసి. సచివాలయ సిబ్బందికి కేవలం ఇంకు పూసే పనే అప్పచెప్పాలంది. ఎన్నికలు వచ్చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పార్లమెంటుకు ఏపీతో పాటు కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీకి ఎన్నిపోతున్నాయి. ఏపీలో ఈ అసెంబ్లీ వార్ వేడివేడిగా జరగబోతుందన్నది అందరికీ తెలుసు. ఇప్పటికే అధికార విపక్షాల మధ్య వెర్బల్ వార్ నడుస్తోంది. బోగస్ ఓట్లతో పాటు చాలా అంశాల్లో ఒకరిపై ఒకరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సిఇసి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు ఎన్నికల విధులపై స్పష్టత ఇచ్చింది ఎన్నికల సంఘం. ఈ ఆదేశాలను ఏపీ సీఈఓ మీనా కలెక్టర్లకు ఫార్వర్డ్ చేశారు. వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించవద్దంటూ ఆర్డర్స్ పాస్ చేశారు. ఇక సచివాలయ సిబ్బందికి కేవలం ఇంకు పూసే పని ఇవ్వాలన్నారు. వాలంటీర్లను ఎన్నికల విధులు కాకుండా వేరే పనులకు వాడుకోవచ్చన్నారు. వీరు ప్రతి పోలింగ్ బూత్ లో ఒకరు మాత్రమే ఉండాలని ఆదేశించారు. గతంలో బూత్ లెవెల్ ఆఫీసర్గా పనిచేసిన వారిని తీసుకోవద్దన్న స్పష్టం చేసింది సిఎసి. వాలంటీర్లను ఏ పనులకు వాడతారనే దానిపై ఇప్పటికీ ఇంకా స్పష్టత లేదు. అయితే ఇప్పటికే అధికార పార్టీ వాలంటీర్లను తమ సైనికులుగా చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘ ఆదేశాలు రావడం వారికి కాస్త ఇబ్బందే. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని వైసీపీ గెలవాలని చూస్తోందంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి.